సాహిత్యంలో గొప్పవాళ్ళు, రాజకీయంలో ఆరితేరిన వాళ్ళు, కళకే ప్రాణం పోసే కళాకారులు, ప్రకృతి కోసమే జీవితమంతా త్యాగం చేసిన వాళ్ళు ఎందరో మహానుభావులు మన మధ్యనే ఉంటారు. కొంతమంది అందరికీ తెలిసిన వాళ్ళే, ఇంకొంతమంది ఎంత చేసినా ఎవరికి తెలియదు. అందుకే అట్లాంటి వారిని అవార్డులతో సత్కరించి ప్రపంచానికి తెలియజేస్తున్నారు మన వాళ్ళు. మొన్న పద్మ అవార్డులు ప్రకటించినారు కదా, అందులో మన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఘన సత్కారం జరిగింది. అదే పదండి మనం కూడా అట్టా పోయి చూసొద్దాం. గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, అందరూ మనకు తెలుస్తారా? అట్లా తెలుస్తలేరనే సర్కారోళ్ళు అవార్డులు ఇచ్చి అందరికి తెలిసేటట్టు చేస్తున్నారు. పేరు మోసిన పెద్ద మనుషులతోని కలిపి వెనకటి కళలకు పానం పోస్తున్న కళాకారులను కూడా గుర్తించి సత్కారం చేస్తున్నారు. అట్లనే ఈసారి సెంటర్ సర్కారులు ఇచ్చిన పద్మ అవార్డులల్లా మనోళ్లకు గట్టిగానే దక్కినాయి కదా పురస్కారాలు. అందుకే తెలంగాణ సర్కారోళ్ళు వాళ్ళందరినీ పిలిచి సత్కారం చేసిర్రు. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు, పద్మశ్రీ అవార్డు వచ్చిన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందచారి, కేతావత్ సోమ్లాల్ గిట్ల అందరికి సత్కారం చేసిర్రు. అన్నిటికి మించి సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్లకు గొప్ప ముచ్చటనే చెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను చప్పట్లు దుప్పట్లతోనే కాదు, నగదు బహుమతి ఇవ్వడం ద్వారా జీవితాంతం ఈ కళలకే వారు అంకితం చేసి మిగతా జీవితాన్ని కూడా ఈ కళలోనే వాళ్ళు రాణించాలని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం 25 లక్షల రూపాయలతోటి నగదు బహుమతి వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి నెల ఈ కవులకు, కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు. సీఎం సారు అటు 25 లక్షలు ఇస్తామని చెప్పంగానే ఓ పెద్ద మనిషికి కండ్లు చెమ్మగిలినాయి. సంతోషంతో దుఃఖం పొంగుకొచ్చింది. సీఎం సారు చెప్పినట్టే గొప్ప అవార్డులే గాని పేద కళాకారులకు ఆఖరికి సప్పట్లు దుప్పట్లే మిగిలేయి. అట్లా కాకుండా ఈసారి సర్కారోళ్ళు పైసల సాయం కూడా చేస్తామని చెప్పేటాలకు అందరూ మెచ్చుకుంటారు. ఇక అవార్డులు వచ్చిన కళాకారులు స్టేజ్ మీద కళను ప్రదర్శించిర్రు. ఘనమైన గండి దాటిన వాడు మానవాలోకముల లేనివాడు కామంబులన్నీయు కడకు జిమ్మినవాడు ఆశపాశములోన పడగబోడు రాగద్వేషములన్నీ త్యాగి అయ్యినవాడు ఉండి లేనివాడు దండివాడు వసుదలోన. ప్రజాగాయకుడు గద్దరన్న పేరు మీద సినిమా వాళ్ళకు అవార్డులు ఇస్తామని మొన్ననే సర్కారోళ్ళు చెప్పారు కదా. ఆగో గా ముచ్చట మీద చిరంజీవి సార్ ఏమన్నాడో చూడర్రే. ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజాగాయకుడు. ఇవితో అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వెంకయ్య నాయుడు సారు కూడా బాగానే చెప్పి మాట్లాడిండు. అవార్డులు వచ్చిన వాళ్లకు సత్కారం చేసినందుకు, పేద కళాకారులను ఆదుకునే ఇగురం చేసినందుకు సీఎం సారును మెచ్చుకున్నాడు. తత్తిమ మంత్రులు, లీడర్లు కూడా సత్కార కార్యానికి పోయిర్రు. ఏమైనా అవార్డులు వచ్చిన పేద కళాకారులను ఆదుకునే నిర్ణయం చేసిర్రు. మంచి ముచ్చటనే అనుకుంటారు అందరూ.